ప్రెస్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 18, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనము యెహోవాను నమ్ముకొనుట వలన మనకు కలిగిన లాభం ఏంటి? యుగ యుగాలు ఆయన నమ్ముకోవాలని వాక్యం సెలవిస్తుంది. మనమైతే నిజముగా ఆయన నమ్ముకొని ఉన్నాము. ఆయన నమ్ముకోవటం వల్ల ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉంటారు. ఈ లోకంలో మనము ఆశ్రయించేది ఏదైనా సరే, అది గృహము కావచ్చు. దాన్ని ఆశ్రయించి ఆ గృహంలో నివసిస్తూ ఉంటాం. మనకు బంధువులు, స్నేహితులు కష్టం వచ్చినప్పుడు వారిని ఆశ్రయిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనతో శాశ్వతంగా ఉండవు. మనము వీటినన్నిటినీ కూడా విడిచిపెట్టి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే నిత్యము ఆశ్రయదుర్గంగా ఉండేది మన తండ్రి అయిన దేవుడు మాత్రమే నన్ను వాక్యం సెలవిస్తుంది. అందుకే మనము ఆయన్ని యుగ యుగాలు నమ్ముకోవాలి. ఇప్పుడు మనం ఆయన నమ్ముకుంటున్నాం. ఆయన నమ్ముకోవటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే, మన కొరకు ఒక బలమైన పట్టణం ఉంది. ఆ బలమైన పట్టణానికి రక్షణను, దానికి ప్రాకారముగాను బురుజుగాను ఆయన నియమించి ఉంచారు. అంటే పరలోకానికి రక్షణను ప్రాకారముగా, ఎత్తైన కోటగా, ఒక గోడగా నియమించారు. ఆ రక్షణను పొందుకున్న మనం అందరినీ ఆ పరలోక పట్టణానికి చేరుకుంటాం. అది కూడా సత్యాన్ని అనుసరించి నీతిగా ఉండే జనులు మాత్రమే అందులోకి ప్రవేశించేలాగా వారికి మాత్రమే ద్వారము తీయబడుతుందని వాక్యం సెలవిస్తుంది. అలా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం పరలోకం వెళ్ళగలం. ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వాని దేవుడు పూర్ణ శాంతి గలవారుగా కాపాడుతారు. ఆ నిత్య రక్షణను పొందుకోవటానికి మనము యుగ యుగాలు దేవుని నమ్ముకోవాలి. ఆయన నిత్యము మనల్ని ఆశ్రయిస్తాడు. అది మనకు దుర్గముగా ఉంటుంది, మనకు కావలిగా ఉంటుంది. కాబట్టి దేవుని ఆశ్రయించి ఆ బలమైన పట్టణంలోనికి మనం అందరినీ ప్రవేశించలాగున ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.